అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి పరిపాలన పైన కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసినట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం జరిగింది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ గట్టిగా నడుపుతుండా లేదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా, 2028లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ సర్వేలో రేవంత్ అన్నకు ఊహించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ అన్న ఏమనుకున్నాడంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. రేవంత్ అన్న హైకమాండ్ దగ్గర పోయినప్పుడు కూడా గదే ముచ్చడి చెప్పిండట, ఇక కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ కామ్ కథమైపోయింది, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, కేసీఆర్ బాగా బాధపడుతున్నాడు, కుంగిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, ఓడిపోయినాం అనేటటువంటి బాధ కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు. 10 సంవత్సరాలు పవర్లో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా పవర్ పోయేసరికి కేసీఆర్ బాధపడుతుందని చెప్పి అధిష్టానాన్ని కూడా రేవంత్ అన్నకు అదే ముచ్చడి చెప్పిండట. కానీ కేసీఆర్ నిన్న బయటకు వచ్చినప్పుడు చూస్తే ఆయన ఏదో పెద్ద బాధపడినట్టు ఇబ్బంది పడినట్టు అనిపించలే. కేసీఆర్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు, గట్టిగా గుప్పించి ముందుకు దునికేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కేసీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఢిల్లీ అధిష్టానం ఒక సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్టు సునీల్ కనుగోలు చేసిండు. రేవంత్ రెడ్డి 2023కు సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా సునీల్ కనుగోలే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తా రాదా ఏం కథ అని చెప్పి రేవంత్ రెడ్డికి స్ట్రాటజీస్ కూడా చెప్పిండు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మేనిఫెస్టో తయారు చేసేటటువంటి దాంట్లో సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి హస్తం కూడా ఉందట. అంటే సునీల్ కనుగోలు రాహుల్ గాంధీకి అవుట్ రైట్ పనిచేస్తాడు. సునీల్ కనుగోలు రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా వింటాడు, రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా సునీల్ కనుగోలు వింటాడు. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాటజీ లెక్క. సునీల్ కనుగోలు పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్ మొత్తం కూడా రాహుల్ గాంధీకి అప్పయ్యేటటువంటి కార్యక్రమం చేస్తారట. అయితే ఇదే సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసినట. ఈ సర్వే కూడా ఇంటర్నల్ సర్వే, అంటే రేవంత్ రెడ్డికి తెలియకుండానే అధిష్టానం సర్వే చేయించడం అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డికి చేరింది. రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది కథ అంతా. రేవంత్ రెడ్డి దాదాపు 69 సార్లు ఢిల్లీ పోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు దాదాపు ఈ నెలలోనే రేవంత్ రెడ్డి 4 సార్లు ఢిల్లీ పోయిండు. రీజన్ ఏంది? 5 సార్లు పోయినట్టున్నాడు ఢిల్లీకి. రీజన్ ఏంది? హైకమాండ్ పిలుస్తుర్రు, రేవంత్ రెడ్డి నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్తురట, మంత్రుల గురించి చెప్తురట, ఎమ్మెల్యేల గురించి చెప్తురట. ప్రభుత్వం మార్చకపోతే ఇబ్బంది అయితే, మార్చడంటే ఏంది? విధి విధానాలు మార్చాలి, అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేయాలి, మంత్రులను కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతురు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు, ముఖ్యమంత్రి విమర్శిస్తురు, ఇబ్బంది అవుతుంది. నువ్వు ఖచ్చితంగా మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికి అధిష్టానం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. రేవంత్ అన్న మాత్రం ఎక్కడ కూడా వినేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ అన్న తెలుసు కదా, నేనే సింహం, నేను పులి, నేను ఎట్లా చెప్తా అట్లా, నా గీత దాటొద్దు అని చెప్పి రేవంత్ అన్న అనుకుంటాడు. కానీ మంత్రులు ఎవ్వరు కూడా రేవంత్ అన్న చెప్పినటువంటి మాట వినే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ అన్న చెప్పినటువంటి మాట వినేటటువంటి పరిస్థితి లేదు. అసలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన సునీల్ కనుగోలు చేసేటటువంటి సర్వే ఏంది ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, సునీల్ కనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏం సర్వే చేసి ఏం కథ అనేది నేను ఒక లిస్టే చదువుతా, మీరు బాగా అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం పైన కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా సర్వే చేసి రిపోర్ట్ ఏంది ఏం కథ, రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వత్తడా రాడా, మళ్ళీ ఏ గవర్నమెంట్ రాబోతుంది, కేసీఆర్ ఏమో నిన్న భారీ బహిరంగ సభలో మా గవర్నమెంట్ రాబోతుంది, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే హైడ్రాన్ తీసి పడేస్తా, నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తా, నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రేవంత్ రెడ్డి చేసేటటువంటి అరాచకాన్ని మొత్తం పక్కన పెట్టి మళ్ళీ తెలంగాణను సెట్రైట్ చేస్తా అని చెప్పి నేను కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక కేసీఆర్ని కూడా రేవంత్ నిన్న పొల్లు తిట్టిండు, ఇద్దరు తిట్టుకున్నారు. కానీ సరే, రాజకీయాలలో ఇదంతా కామన్, మనం మాట్లాడుకుందాం అన్ని అంశాలు. సునీల్ కనుగోలు సర్వే గురించి ప్రధానంగా ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోవాలి. సునీల్ కనుగోలు సర్వేలో ఏమొచ్చిందట అంటే, మళ్ళీ కాంగ్రెస్ కష్టమే. సునీల్ కనుగోలు సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్లో మళ్ళీ కాంగ్రెస్ కష్టమే. సునీల్ కనుగోలు సర్వేలో మళ్ళీ కాంగ్రెస్ కష్టమే అంటున్నాడట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి 28 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పిన ఇంటర్నల్ సర్వే. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే
28 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్కి వచ్చే అవకాశం లేదు అని చెప్పి సునీల్ కనుగోలు చెప్తున్నాడట. వాస్తవానికి 2023 ఎన్నికలలో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 63 సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్కి 28 సీట్ల కంటే ఎక్కువ రాదట. ఇది సునీల్ కనుగోలుకు సంబంధించిన ఇంటర్నల్ సర్వేలో వచ్చిన రిపోర్ట్ అని చెప్పి తెలుగు స్క్రైబ్లో వచ్చినటువంటి వార్త. ఈ వార్తను ఇప్పుడు నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. ప్రభుత్వం ఇలాగే ఉంటే 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలవడం పక్కా అని హెచ్చరిక. ప్రభుత్వం ఇట్లనే ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇట్లనే నడిపితే 2028 ఎన్నికలలో పక్కా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవుతుందని చెప్పి సునీల్ కనుగోలు హెచ్చరిక జారీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. ఉమ్మడి జిల్లాల వారీగా చేసిన ఇంటర్నల్ సర్వే ప్రకారం 48 మంది సిట్టింగ్లపై పూర్తి వ్యతిరేకత. జిల్లాల వారీగా సర్వే చేసేదట. 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే సునీల్ కనుగోలు చేస్తే 48 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందట. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. వాళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకత ఉందట. ఆ 48 మంది ఎమ్మెల్యేలలో ఏం కథ అనేది చూద్దాం. ఓడిపోయే ఎమ్మెల్యేల జాబితాలో 8 మంది మంత్రులు, 8 మంది మంత్రులు ఉన్నారట. ఓడిపోయేటటువంటి ఎమ్మెల్యేల జాబితాలో దాదాపు ఎంతమంది మంత్రులు? 8 మంది మంత్రులు. 8 మంది మంత్రుల పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. మంత్రులు పొద్దుగాల లేస్తే జిల్లాలు నియోజకవర్గాలు ఇడిచిపెట్టుకొని మొత్తం రేవంత్ రెడ్డి వెనకాలనే. పొద్దుగాల లేస్తే మొత్తం హైదరాబాదు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు, జిల్లాలలో తిరిగే పరిస్థితి లేదు. ప్రజలు సచ్చిరా బతికిరా, ప్రజల పరిస్థితి ఏంది, ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటారా, ఏడుస్తురా ఏంది, ఉండడానికి ఇల్లు ఉన్నదా, తాగడానికి నీళ్లు ఉన్నాయా, కట్టుకోనికి గుడ్డలు ఉన్నాయా, అసలు ఏంది ప్రజల పరిస్థితి, జనాలు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ కష్టాలేంది బాధలేంది అవన్నీ పరిష్కారం చేయాలనేటటువంటి ఆలోచన ఒక్క మంత్రికి లేదు. ఏడ దంద చేద్దాం, ఏడ కబ్జా పెడదాం, ఏడ అరాచకం చేద్దాం, ఏడ కమిషన్లు తిందాం, ఇదే పనిలో చాలామంది మంత్రులు ఉన్నారు. ఇక 2-3 మంత్రులు నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దాంట్లో కూడా కొంత కమిషనే. ఈ రైట్. ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటే మంత్రుల అక్రమ వ్యవహారాలు, భూ కబ్జాలు, స్కామ్లతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో చెడ్డ పేరు. వాస్తవం ఇది. సునీల్ కనుగోలు రిపోర్ట్లో ఇది కూడా వచ్చింది. ఏది? మంత్రులకు సంబంధించినటువంటి స్కాములు, అక్రమ దందాలు, కబ్జాలు, ఈ భాగోతంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి అంశం. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల 10 మందికి పైగా ఓడిపోతారని కనుగోలు సర్వేలో వెల్లడైందట. అక్రమ ఇసుక అయితే ఎట్లా తోడుతురు తెలుసా? ఇసుక మామూలు తోడు కాదుగా. ఒక్క రోజులో రాత్రికి అర్ధరాత్రి 100 లోడ్లు పోతాయి ఇసుక. కాళేశ్వరం ప్రాజెక్టులకి వెళ్ళి ఒకటే తోడు ఇసుక, గోదావరికి సంబంధించినటువంటి కాలువలకి వెళ్ళి ఇసుక తోడుడే తోడు, మామూలు ఇసుక పోతలేదు. రాత్రిపూట జయశంకర్ భూపాలపల్లి నుండి హైదరాబాద్కు దాదాపు ఒక 200 నుండి 300 లారీలు మేము మొత్తం వస్తున్నాయి. మామూలు లారీలు కాదు. మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. జయశంకర్ భూపాలపల్లి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి హైదరాబాద్ హైవే పైన రాత్రి 10 నుండి 11 గంటలకు మీరు జర్నీ చేయండి, సుమారు ఒక 500 లారీలు కనబడతాయి మీకు. ఏడ చూడు లారీలే ఉంటాయి మొత్తం. అంత ఇసుక దంద నడుస్తుంది, మామూలు ఇసుక దంద కాదు. ఈ ఇసుక దంద వల్ల, ఇసుక దందకు సంబంధించినటువంటి వ్యవహారం వల్ల దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ ఇసుకకు సంబంధించినటువంటి తోడుడు చేయబట్టి, ఇసుక దొంగతనం చేయబట్టి ఇంటర్నల్ సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పి వినబడుతున్న అంశం. ఉమ్మడి వరంగల్లో దారుణమైన ఫలితాలు, ఒక్కరిద్దరు మినహా ఎమ్మెల్యేలంతా ఓడిపోయే ఛాన్సు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కరిద్దరు తప్ప మిగతా ఎమ్మెల్యేలు మొత్తం ఓడిపోయే అవకాశం ఉందట, ఇంక్లూడింగ్ మంత్రితో సహా. సునీల్ కనుగోలు రిపోర్ట్లో ఇగో జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని ఇంటర్నల్ సర్వే అంచనా. జంపింగ్ ఎమ్మెల్యేలు అంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి సిగ్గు శరం ఏది లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ ఓడిపోతారట. ఇక గెలిచే పరిస్థితి లేదట. ఇప్పుడు ఉన్నా ఓడిపోయినట్టే వాళ్ళు, ఇక మళ్ళీ ఎమ్మెల్యేలు ఓడిపోతారట. అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉందట. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం అట. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అదే పరిస్థితి. భూసేకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. లగిచర్లకు సంబంధించిన ఘటన కానీ ఇంకోటి ఫార్మా కంపెనీ పెడతామని, ఇంకేదో కంపెనీ పెడతామని, స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి, ఇంకేదేదో అని చెప్పి రేవంత్ అన్న మొత్తానికి పేద ప్రజల దగ్గర నుండి భూములు లాక్కునేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి మీద ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి జిల్లాలో కూడా గదే పరిస్థితి ఉంది.
రేవంత్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కొంత వినబడుతున్న అంశం. రైతులు గ్రామాల ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌను. ఇది రిపోర్ట్కి సంబంధించిన అంశం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగానే ఉన్నారు, మహిళలు వ్యతిరేకంగానే ఉన్నారు, వృద్ధులు వ్యతిరేకంగానే ఉన్నారు, పురుషులు వ్యతిరేకంగానే ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగానే ఉన్నారు. మీరు ఏం చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఇక మహిళలు వ్యతిరేకంగా ఎందుకు ఉండరు? రేవంత్ అన్న ఏం చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. రైతు భరోసా ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, పంట బోనస్ ఇస్తాం, కౌలు రైతులకు పైసలు ఇస్తాం, 4000 రూపాయల పెన్షన్ ఇస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, రోడ్లు ఎత్తాం, స్కూళ్ళు కడతాం, కాలేజీ కడతాం, కొత్త బిల్డింగ్లు కడతాం, గుడి కడతాం, ఏదేదో రేవంత్ అన్న డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది? 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ అన్న ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఏ బిల్డింగ్ చక్కగా కట్టిండు? ఏ కొత్త బిల్డింగ్ వచ్చింది? ఈ హైదరాబాద్లో ఏ కంపెనీ పట్టుకొచ్చిండు? హైదరాబాద్లో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయి పాపం రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా నెత్తి పట్టుకొని ఆఫీసులలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత రాకపోతే ఏమవుతుంది? ఇవాళ మళ్ళా జనం మంచో చెడో కేసీఆరే ఉండాలంటారు. ఒకటే ఒక నినాదం పైన ఉన్నారు జనం. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే మంచుకుంటుండే అని చెప్తున్నారు జనం. ఒకప్పుడు 2023 ఎన్నికల కంటే ముందు జనాలు ఏం చెప్పారు? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఇలా కాంగ్రెస్ వచ్చినాక పరిస్థితి ఏంది? ఇంత మార్పు మేము భరించలేకపోతున్నాం, ఈ మార్పు మాతోని కాదు, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మాకు వద్దు, మీకు దండం పెడతా నాయన, మళ్ళీ కేసీఆరే కావాలని చెప్పి జనాలు మొత్తం రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే ఆ సభ గ్రామాలలో స్క్రీన్లు పెట్టుకొని టీవీలు పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిండు. ఖచ్చితంగా అన్ని అంశాలపైన కేసీఆర్ మాట్లాడతాడు. కేసీఆర్కు తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసు, రైతుల సమస్యలు తెలుసు, మహిళల సమస్యలు తెలుసు అని చెప్పి చాలామంది జనాలు నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నారు. రేవంత్ అన్న కూడా విన్నాడట బయటకు వచ్చినాక. సో రేవంత్ అన్న పైన ఇదొక సర్వే రిపోర్టు. విపరీతమైన వ్యతిరేకత ఉందట. 48 మంది ఓడిపోయే అవకాశం ఉందట. 28 మంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. సుమారు బీఆర్ఎస్ మనకున్న సోర్స్ ప్రకారం, కొంత బయట వినబడుతున్న చర్చ ప్రకారం, చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి అవగాహన ప్రకారం, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం 70 నుండి 75 సీట్లతోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ మళ్ళీ 2020 అంటే 2018లో 2014లో ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో మళ్ళీ బీఆర్ఎస్ 2028లో సుమారు 75 నుండి 78 సీట్లతోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక 70 సీట్లతోనన్నా గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్న వ్యవహారం. ఇది రేవంత్ రెడ్డికి సునీల్ కనుగోలు సర్వే, రేవంత్ రెడ్డి సొంత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సొంత హైకమాండ్ చేపించిన సర్వేనట. ఆ సర్వేలోనే రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయటపడ్డది. ఇంకా ఇంటర్నల్గా వినబడుతున్న అంశం మొత్తం రాలే పూర్తి స్థాయిలో. ఇంటర్నల్ సర్వే నట్టిది, అంటే లోపల చేసిరు సర్వే. ఎట్లుంది, ఏం కథ, పరిస్థితి ఏందని చెప్పి ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆ సర్వేలో రేవంత్ రెడ్డికి సంబంధించి చక్కదనం ఇది, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అంత అటర్ ఫ్లాప్ అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.